అండి ఈ రోజు అయితే గుత్తొంకాయ తయారు చేస్తున్నాను. గుత్తొంకాయకి ముందుగా అయితే కొంచెం గరం మసాలా కొంచెం వేసుకుందాం, వేగించుకుందాం. అదేవిధంగా కొన్ని ధనియాలు, కొన్ని పల్లీలు, కొన్ని జీడిపప్పులు, కొన్ని నువ్వులు, ఇవన్నీ అయితే వేగించుకుందాం. మసాలా గురించి నేను 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. అదేవిధంగా కొంచెం అల్లము, ఎల్లిగడ్డ ఇవన్నీ పొట్టు తీసి ఇవి కూడా వేసుకున్నాను. అదేవిధంగా కొన్ని కొబ్బరి ముక్కలు, ఇందులోని కారం కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను. మీరు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్నాం. అదేవిధంగా ఈ వేగించిన ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకుని అయితే మిక్సీ పట్టుకుందాం. ఆయిల్ వేసి పెట్టుకున్నాను. మిక్సీకి వేసింది గ్రేవీ అనుకుంది కదా, ఇదంతా వేసి బాగా వేగించుకుందాం. కూడా మగ్గిపోయింది, తీసేద్దాం. ఇంకా మగ్గితే సరిపోతుంది. బాగా ఉడికింది చూడండి. ఇదిగోండి మసాలా అంతా అయితే వేగిపోయింది. ఈ విధంగా ఆయిల్ పైకి వస్తే మసాలా వేగిపోయినట్టే. ఇప్పుడైతే వంకాయ అంతా వేసుకుందాం. కొంచెం సరిపడంతా వాటర్ వేసుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గిపోయిందండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం, కొంచెం కొత్తిమీర, అంతేనండి. ఎంతో టేస్టీ గుత్తొంకాయ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిందో. నూనెలో మగ్గింది కాబట్టి ఎక్కువ ఉడకవలసిన అవసరం లేదండి. ఎంతో టేస్టీ గుత్తొంకాయ రెడీ. నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరికొన్ని వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.